కుంభమేళా ఇది చాలా అద్భుతమైన ఒక దైవ కార్యంగా మన భారతదేశంలో హిందువులు భావిస్తూ ఉంటారు. అనేక మంది హిందువులు సాంస్కృతిక కార్యక్రమాల కోసం అలాగే అక్కడ జరిగే అనేక రకాలైన దైవిక క్రతువుల కోసం తరలి వస్తూ ఉంటారు. ప్రతి 4 సంవత్సరాలకి ఒక్కసారి సాధారణమైన కుంభమేళా జరుగుతూ ఉంటుంది. హరిద్వార్ లేదా ప్రయాగ్రాజ్లో ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటుంది ప్రభుత్వం. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ్రాజ్ అంటే అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని మరియు నాసిక్లలో పూర్ణ కుంభమేళాను నిర్వహిస్తూ ఉంటారు. మహాకుంభమేళా అలహాబాద్లో ప్రతి 145 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు రీసెంట్గా జనవరి 2007లో ప్రయాగ్రాజ్లో 45 రోజుల పాటు జరిగిన ఇటీవలి కుంభమేళాకు 17 మిలియన్లకు పైగా రికార్డు స్థాయిలో హిందువులు హాజరయ్యారని చెప్పి ప్రభుత్వ రికార్డులు చెబుతున్నాయి. మకర సంక్రాంతి జనవరి 15న 5 మిలియన్ల మంది హాజరయ్యారని అంచనా. 2001వ సంవత్సరంలో చివరి మహాకుంభమేళాకు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఏ సందర్భం వచ్చినా చరిత్రలో ఇదే అతి పెద్ద జనసందోహం కలిగినటువంటి కుంభమేళాగా ఇప్పటివరకు మిగిలిపోయింది. హిందూ మతంలో మహాకుంభానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. 2025లో ఉత్తరప్రదేశ్లో ప్రయాగ్రాజ్లోని మహాకుంభను నిర్వహిస్తున్నారు. మహాకుంభానికి మతపరమైన ప్రాముఖ్యత ఎంతో ఉంది. మహాకుంభంలో స్నానం చేయటం వలన పాపాలు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు. జనవరి 13 సోమవారం నుంచి మహాకుంభం మొదలవుతుంది. ఫిబ్రవరి 26 మహాశివరాత్రితో ఇది ముగుస్తుంది. హిందూ సనాతన ధర్మంలో మహాకుంభమేళకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. కుంభమేళా అనేది అనేక మంది హిందువులు ఒక ప్రాంతానికి సంస్కృతిపరమైన కార్యక్రమాల కోసం చేరుకునే యాత్ర. సాధారణ కుంభమేళా ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతుంది. అర్ధ కుంభమేళా అనేది ప్రతి 6 సంవత్సరాలకు ఒకసారి హరిద్వార్ లేక ప్రయాగాలలో జరుగుతుంది. పూర్ణ కుంభమేళా అనేది ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ, అలహాబాద్, హరిద్వార్, ఉజ్జయిని, నాసిక్లలో జరుగుతుంది. 12 పూర్ణ కుంభమేళాలు పూర్తి అయిన తర్వాత అంటే 144 సంవత్సరాలకు ఒకసారి అలహాబాద్లో మహాకుంభమేళా నిర్వహించబడుతుంది. జనవరి 2007లో చివరగా ప్రయాగ్లో 45 రోజుల పాటు జరిగిన అర్ధ కుంభమేళాలో 17 మిలియన్లకు పైగా హిందువులు హాజరవగా అన్నిటిలోకి పవిత్రంగా భావించే మకర సంక్రాంతి అయిన జనవరి 15 ఒక్కరోజే 5 మిలియన్లకు పైగా హాజరయ్యారని ఒక అంచనా. 2001లో జరిగిన చివరి మహాకుంభమేళకు దాదాపు 60 మిలియన్లకు పైగా ప్రజలు హాజరయ్యారు. ఎటువంటి సందర్భంలోనైనా ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవటం ప్రపంచ చరిత్రలోనే తొలిసారి కావటం విశేషం. ఈ మహాకుంభానికి దేశం నలుమూలల నుంచి సాధువులు వస్తారు. వీరిలో అఖారాకు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. మహాకుంభంలో అఖారా ప్రాముఖ్యత ఎంతో ఉంటుంది. అఖారా అనే పదం వింటే కొత్తగా ఉందా? అఖారా అంటే సాధువులు, ఋషులు సమూహం. మహాకుంభంలో వివిధ అఖారాలకు చెందిన సాధువులు పవిత్ర నదిలో స్నానం చేస్తారు. ఈ అఖారాలను మతతత్వానికి సాధనకు చిహ్నంగా పరిగణిస్తారు. శంకరాచార్యులు సాధువుల కోసం వీళ్లను సృష్టించారట. వీళ్ల లక్ష్యం ఏంటంటే హిందూ మతాన్ని రక్షించటం. ఈ సంస్థలను అఖారాలని అంటారు. దేశవ్యాప్తంగా 13 అఖారాల సంస్థలు ఉన్నాయట. ఉదాసి, శైవ, వైష్ణవులకు చెందినవి. శైవ శాఖలకు చెందిన సన్యాసులకు చెందినవి 7. 3 బైరాగి వైష్ణవ శాఖకు చెందినవి. ఇంకో 3 ఉదాసి వర్గానికి చెందినవి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.